విచారణ కూడా ముగిసిపోయినట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ అరెస్ట్ అయితే ఈ రోజు లేదు అన్నదైతే స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇప్పటికైనా డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ఇక్కడ నుండి కేటీఆర్ ఎక్కడికి వెళ్ళబోతున్నారు? దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇవాళ అరెస్టు ఉండకపోవచ్చు అనే విషయమే తెలుస్తుంది. ఇవాళ అరెస్టుకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా ఏసీబీ ప్రధాన కార్యాలయం దగ్గర ఏం కనిపించట్లేదు. ఒకవేళ అరెస్ట్ అనేది ఉన్నట్లయితే భారీగా పోలీసు బందోబస్తు మోహరించడంతో పాటు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది అటు బీఆర్ఎస్ శ్రేణులకు వెళ్ళేది, లేదంటే తన వ్యక్తిగత న్యాయవాదులకు వరకు కూడా చేరేది. కాబట్టి ఇప్పుడు అటువంటి ఆనవాళ్లు ఏమీ కనిపించట్లేదు. కాబట్టి మరికొద్ది సేపట్లోనే విచారణ ముగించుకొని, ఎందుకంటే నిన్న అరవింద్ కుమార్ను విచారించినప్పుడు కూడా దాదాపు 6 గంటల పాటు కొనసాగిన విచారణ తర్వాత ఆయన మరొకసారి విచారణకు పిలిచినప్పుడు ఖచ్చితంగా రావాలి, ఎప్పుడు విచారణకు పిలిచినా సరే అందుబాటులో ఉండాలన్నటువంటి విషయాలను కూడా తెలియజేశారు. ఇప్పుడు అదే విధానాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేసి ఇవాళ విచారించి 1 గంట ఎక్కువసేపు విచారించినప్పటికీ కూడా విచారణ తర్వాత ఆయన్ను వదిలేసి ఆ తర్వాత మరొకసారి విచారణకు రావాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఆ పరిణామాలు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం కూడా ఏసీపీ ప్రధాన కార్యాలయం దగ్గర ప్రజెంట్ ఒక పీస్ఫుల్ వాతావరణమే కనిపిస్తుంది. కాబట్టి ఇక ఇవాళ అరెస్ట్ అనేది లేనట్లే చెప్పుకోవాలి. ఇక ఈ విచారణ ముగించుకొని నేరుగా కేటీఆర్ తెలంగాణ భవన్కి వెళ్ళి అక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి మీడియా ప్రెస్ మీట్ను కండక్ట్ చేస్తారా, లేదంటే ఏసీబీ ఆదేశాల ప్రకారం ఆయన ప్రెస్ మీట్ కండక్ట్ చేయకుండా జస్ట్ ఇంటర్నల్గానే పార్టీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ చర్చిస్తారనేది కూడా కొంత వేసి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. మొత్తానికి దాదాపు 7 గంటల పాటు విచారణ అనంతరం కేటీఆర్ అయితే అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో కేటీఆర్ బయటికి రాబోతున్నారు. ఇక్కడ నుంచి నేరుగా తెలంగాణ భవన్కు వెళ్తారు. తెలంగాణ భవన్కు వెళ్ళిన తర్వాత కీలక నేతలతో మాట్లాడి వెళ్తారా, లేకపోతే ప్రెస్ మీట్ పెడతారా అన్న అంశం కూడా తెర మీదకి వస్తోంది. మొత్తంగా ఉదయం 10 గంటల నుంచి 7 గంటల పాటు కేటీఆర్ను ఈ కార్ రేస్కు సంబంధించి ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ముఖ్యంగా రేస్ ముందు జరిగిన అగ్రిమెంట్స్, అలాగే రేస్ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలపైన నిన్న అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అంశాలపైన అధికారులు కీలకంగా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది.